ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా ఆ కారు ప్రమాదానికి గురైన విజువల్స్ కూడా చూస్తున్నాం. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్యా ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అతివేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగినట్లుగా తెలుస్తుంది. వాహనదారులు గుర్తించి పోలీసులు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. లాస్యా నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు. అంతకుముందు తండ్రి సాయన్న అకాల మరణంతో బీఆర్ఎస్ లాస్యా నందితకు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. అంతకుముందు ఆమె కవాడిగూడ కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఈ నెల 13వ తేదీన కూడా లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్లి వస్తుండగా లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి లాస్యా నందిత త్రుటిలో తప్పించుకున్నారు. గత ఏడాది సాయన్న చనిపోయారు. ఏడాదిలోపే లాస్యా నందిత చనిపోవడం కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రైట్, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. సావని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కాసేపటి క్రితమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఉదయం పటాన్ చెరువులో ప్రాంతంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ ఓఆర్ దగ్గర తాను ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో సుజుకీకి చెందినటువంటి XL6 వాహనము రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి రైలింగ్ ఏదైతే ఉందో ఆ రైలింగ్ కి ఢీకొట్టుకోవడంతో అక్కడికక్కడే అంటే తను ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓఆర్ఆర్ పై ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతైతే లాస్యా నందిత చనిపోయినట్టయితే ఎమ్మెల్యే లాస్యా నందిత అయితే చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. అలాగే లాస్యా నందిత డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. అసలు ఆ లాస్యా నందిత ఎట్నుంచి ఎటు వెళ్తుంది, ఎమ్మెల్యే లాస్యా నందిత ఎట్నుంచి ఎటువైపు వెళ్తుంది అనేది ఇంకా అయితే తెలియరాలేదు. పటాన్చేరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి అమేద ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం అయితే అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో లాస్యా నందిత అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే లాస్యా నందిత భౌతికాయం అయితే అమేద ఆసుపత్రి పటాన్చేరులో ఉన్నటువంటి అమేద ఆసుపత్రి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ క్లారిటీ, అలాగే లాస్యా నందిత స్పాట్ లోనే చనిపోయినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది శ్రీనివాస్. స్పాట్ లోనే తాను చనిపోయింది. అక్కడ తన డ్రైవర్ కి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని మాత్రం అక్కడ పటాన్చేరులో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి పటాన్చేరులో ఉన్నటువంటి అమేద ఆసుపత్రికి తరలించడం జరిగింది. అమేద ఆసుపత్రిలో లాస్యా నందిత భౌతిక కాయం ఉంది. అదేవిధంగా డ్రైవర్ కూడా అమేద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టయితే సమాచారం అందుతుంది. లాస్యా నందిత ప్రయాణిస్తున్నటువంటి కారు ఈ నెల 13న కూడా అంటే నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ సభ అనంతరం తను తిరిగి హైదరాబాద్ కు వస్తుండగా కూడా అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. తన వాహనానికి ప్రమాదం జరిగింది. అప్పుడు గార్డ్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా అంటే దాదాపు ఒక 10 రోజుల వ్యవధిలోనే రెండోసారి కూడా తన వాహనానికి ప్రమాదం కావడం, ఇటు లాస్యా నందిత ఎమ్మెల్యే లాస్యా నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత చనిపోవడంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం కాస్త ఆవేదన కలిగించేటువంటి విషయం ఇది. తాను మొదటిసారి తన తండ్రి సాయన్న కూడా గతేడాది చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అయితే లాస్యా నందిత గెలవడం జరిగింది. గతంలో తాను హైదరాబాద్ లోనే కవాడిగూడ కార్పొరేటర్ గా కూడా లాస్యా నందిత పనిచేశారు. శ్రీనివాస్, ఈ ప్రమాదానికి అతివేగమే నిద్రమత్తు కారణం అన్నట్టుగా కూడా అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న సంఘటనా స్థలాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది శ్రీనివాస్? ఇదే ఇంకో కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా పోలీసులు? ప్రస్తుతానికైతే పోలీసులంతా కూడా అక్కడ అమేద హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. ఆ ఘటన జరిగిన స్థలాన్ని కూడా స్థానిక డిఎస్పీ వెళ్ళి పరిశీలించడం జరిగింది. అయితే ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, లేకపోతే అంటే అతివేగంతో వెళ్లడం వల్ల ఏమన్నా వాహనం అదుపు తప్పి జరిగిందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే ప్రాథమికంగా మాత్రం అంటే వాహనం అతివేగంగా ఉండడం వల్ల అతివేగంగా ఉండి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టుకోవడంతో మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విచారణ చేసి ఆ పోలీసులు అయితే వివరాలు చెప్తామని చెప్పి అంటున్నారు. శ్రావణి. శ్రీనివాస్, ఇంత ఉదయం ఎక్కడికి వెళ్తున్నారు? ఏదైనా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నారా లేదంటే ఏంటి?
ఆ విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అసలు లాస్య నందిత ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తున్నారు? సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓఆర్ఆర్ నుంచి కిందికి ఎగ్జిట్ అయితే గనక అటు మేడ్చల్ వెళ్లే అవకాశం ఉంటుంది. అసలు లాస్య నందిత ఓఆర్ఆర్ పైన ఎందుకు వచ్చారు అంటే ఏమన్నా తన వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నారా, లేకపోతే ఇతరత్ర శుభకార్యాల కార్యక్రమానికి వెళ్తున్నారా అన్నది క్లారిటీ రావాల్సింది. అదే విధంగా ఇంత ఉదయం వెళ్ళడానికి అంటే ఎటన్నా బయటికి వెళ్తున్నారని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎటువంటి విషయాలు అంటే పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎటువైపు నుంచి ఎటు వెళ్తున్నారు, అసలు ఇంటి నుంచి బయలుదేరారా లేకపోతే ఎటన్నా బయటి నుంచి అంటే బయటి కార్యక్రమానికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.